చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. తీసుకుందాం. టీవీ రావు గారు, ఆర్టీసీ కండక్టర్ ఇబ్రహీంపట్నం నుంచి. సార్ నమస్తే. అవును, నమస్తే సార్. చెప్పండి సార్. మేము విఆర్ఎస్ పెట్టాం సార్, మెడికల్ అండ్ పీడ్. నాకు పార్కిన్సన్స్ వచ్చింది సార్, కుడి చెయ్య వణికిపోతుంది, బాగా షోరింగ్ ఇస్తుందండి. మెడికల్ అండ్ పీడ్ చేయను అన్నారండి. మరి నాకు చేయలేక విఆర్ఎస్ పెట్టా, 15 నెలలు అవుతుందండి. మరి పెన్షన్ గా మాకు 3,646 రూపాయలు వస్తుందండి. 3,646 వస్తుందండి. ఓకే. విలీనం చేసే ముందు బేసిక్ హాఫ్ పెన్షన్ ఇస్తామని అన్నారండి. అదేమి లేదండి, 3,646 రూపాయలు వస్తుంది సార్. అయ్యో, అది ఏ మూలకి ఎక్కడా సరిపోదు. మెడిసిన్స్ గా నాకు హాస్పిటల్ కార్డుగా తీసారండి. ఇది వరకు ఉండేదండి 2000 2020 నుంచి విలీనం అయ్యింది. అప్పటి నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎంత ముందు ఇచ్చారు సార్, ఇప్పుడు ఆపేశారండి. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఒక 20,000 రూపాయలు భార్య భర్తలు కట్టించుకుని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 40,000 కట్టాలంటున్నారు. మళ్ళీ మందులు ఇవ్వని అన్నారు. హాస్పిటల్ అడిగే ముందు, కట్టే ముందు అడగాలి కదా సార్, అడిగామండి. తర్వాత జీవో వస్తుంది, ముందు డబ్బులు కట్టండి అన్నారు, మందులు ఇవ్వరంట. పెన్షన్ గా 3,646 వస్తుంది సార్. మందులకి 5,000 రూపాయలు బ్రెయిన్ సంబంధించిన ప్రాబ్లం ఉంది సార్, నాకు షోరింగ్ ఇస్తుంది, పార్కిన్సన్స్ ఉంది. మందులు 5,000 రూపాయలు పైన అవుతుంది సార్. 3,600 పెన్షన్ వస్తుంది సార్. రావు గారు, ప్రభుత్వానికి నివేదిద్దాం. ఖచ్చితంగా మీరు 25వ తారీఖున జరిగే సమావేశానికి వస్తే మనందరం కూడా ఒక వేదికపై ఆత్మీయంగా మాట్లాడి, ఆత్మీయ సమావేశంలో చర్చించి, దానికి సంబంధించి నెక్స్ట్ ఏం చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ప్రభుత్వానికి నివేదించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మీరు ఆదివారం గాంధీనగర్లో హోటల్ ఐలాపురం అక్కడ సమీపంలో జరుగుతున్నటువంటి సమావేశానికి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ ఆవేదన అర్థమైంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ రావు గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎక్కడ లేని విధంగా, బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కూడా ఈ రకమైనటువంటి విధానం లేదు. ఎక్కడా కూడా అందరికీ న్యాయం చేసే విధంగా, ముఖ్యంగా ఏళ్ల తరబడి ప్రజాసేవలో ప్రభుత్వ ఉద్యోగిగా వారు సేవలు అందించినటువంటి విధానం, వారికి తగినటువంటి గౌరవం ఇవ్వాలి, దక్కాలి అనే ఒక ఆలోచనతో వారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ, అలాగే ప్రతిదీ కూడా జీపీఎఫ్ కానీ, ప్రభుత్వం నుంచి ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయో వాటన్నిటినీ చెల్లించే క్రమంగా ప్రభుత్వాలు చొరవ తీసుకుంటాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం పైనైనా ఆర్థిక భారం అనేది పడుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. మరి దాన్ని అధిగమించడానికి, ఓవర్కమ్ చేసుకొని ముందుకు వెళ్ళటానికి ఒక ముఖ్యమైనటువంటి భూమిక పోషించాలి. ఇప్పుడు మిగిలినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ పథకాలను అమలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను అప్పులు తీసుకొస్తుంది. మరి వాటిని అమలు చేయకపోతే ఒక రకమైనటువంటి విధానం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎక్కడో చోట అప్పులు చేసో ఏదో ఒకటి చేసో వారికి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, సంక్షేమ పథకాలు కానీ అమలు చేస్తుంది. మరి ఉద్యోగులు కానీ, ఇతర ముఖ్యమైనటువంటి కొంతమంది వారి పట్ల ఎందుకు ఈ రకమైనటువంటి అలసత్వాన్ని ప్రదర్శిస్తుంది అనేది ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్గా మారింది. దయచేసి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, వారి పట్ల ఒక ఆలోచన అనేది చేయాలి. చేసి ఏంటి పరిస్థితి, దేని మీద మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. వెళ్ళకపోతే కొంతమంది అయితే మాకు కాల్ చేసి వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు, వారి వీడియో రూపంలో పంపిస్తున్నారు. మేము మా బెనిఫిట్స్ ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చూడకుండా, మేము అందుకోకుండానే మా ప్రాణాలను మేము కోల్పోవాల్సి వస్తుందేమో అని చెప్పి బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వారి కన్నీటి రోదన, ఆవేదన, ఆక్రందన అన్నీ కూడా ఏకమై వారు బాధను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నటువంటి పరిస్థితి, ఒక కూటమి ప్రభుత్వాన్ని మేము కించపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయట్లా. ఏదైతే
రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 2024 వరకు అనుసరించినటువంటి ఒక విధానం వల్ల వారు తీవ్రమైనటువంటి నష్టానికి ఇదయ్యారు అనేది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అనేది. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి ఏదైతే ఒక విధానంతో వెళ్తున్నారో, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన చాలా బాగుంది, అనేక పథకాలు అమలు చేస్తున్నారు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నారు, ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.